హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడ లక్ష్మణ్. ఏదైతే ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ సమాప్తం అండి. ముందుగా ఈ వీడియో దయచేసి ప్రతి ఒక్క పేరెంట్స్ని ముందు షేర్ చేయండి. ఎందుకోసం అంటే చూడాల్సిన వీడియో ప్రతి ఒక్క తల్లిదండ్రులారా, ఏదైతే మీ పిల్లాడు ఎగ్జామ్ రాశాడు, ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, రాస్తున్నారు కదా, ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే అండి. ఎందుకోసం అంటే చాలామంది పేరెంట్స్ మనం చూస్తూ ఉంటాం, రిజల్ట్ వచ్చే ముందు పిల్లలకు మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, కొన్ని ట్రిక్స్ చెప్తా అండి. దయచేసి ప్రతి ఒక్కరు పేరెంట్స్ ఈ వీడియో ఫస్ట్ చూడండి మీరు. ఎందుకోసం అంటే ఇక సుత్తి లేకుండా మనం డైరెక్ట్ స్టార్ట్ చేద్దాం. చాలామంది మనం గమనిస్తూ ఉంటాం, రిజల్ట్ వచ్చేసరికి పిల్లాడికి విసిగిస్తారు. ఇట్లా ఏంట్రా లక్షలు ఫీజు కట్టి ఈ సబ్జెక్ట్ పోయిందా, ఇందులో ఫెయిల్ అవుతావా, మాటికి మాట్లాడి వాడి మనోభావాలు దెబ్బతింటాయండి. అలా దెబ్బతిన్నప్పుడు ఆ బాబు ఏం చేస్తాడు, సూసైడ్ చేసుకోవడానికి కూడా ఆ వెనకాడు. టీనేజ్ వయసు కాబట్టి దయచేసి పేరెంట్స్ ఈ మాటపై మీరు కొంచెం ఆలోచించండి. మీకు ఆస్తే కొడుకు, మీ బిడ్డలు కోల్పోయిన తర్వాత ఎడవడం కంటే బిఫోరే, కోల్పోక ముందు కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. 10th కావచ్చు, ఇంటర్మీడియట్లో కావచ్చు, డిగ్రీలో కావచ్చు, పీజీలో కావచ్చు, ఫెయిల్ అయిన మాత్రాన వాడు విద్యార్థి పైకి రాలేడు అనేది వార్త ఎక్కడ లేదండి. ప్రతి ఒక్కడు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడంటే 100% ఎందులోనో వాడు ఫెయిల్ అయ్యే పై ఒక రేంజ్లో ఉంటాడు, పై స్థాయిలో ఉంటాడు. ఫెయిల్యూర్ చాలా నేర్పిస్తుందండి. ఇది ఒకటి గమనించాలి మీరు. ఎప్పుడైతే మీ అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే పేరెంట్స్ మోటివేషన్ చేస్తారో, ఇదేంద్రా కామన్, నేను కూడా ఫెయిల్ అయ్యాను, నేను పెళ్లి చేసుకున్నప్పుడు మీ అమ్మని అప్పుడు చాలామంది నాకు కొంచెం ఇబ్బంది వచ్చింది, అప్పుడు నేను ఎగ్జామ్ రాశాను, ఫెయిల్ అయ్యాను, బాధపడలేదే, కంటిన్యూ చేసి ఇప్పుడు ఈ జాబ్ పైన ఉన్నాను. మీ స్టోరీస్ చెప్పండి, సినిమా స్టోరీస్ కాదు, వేరే వాళ్ళ స్టోరీస్ కావచ్చు, మీ రియల్ స్టోరీ చెప్పండి. మీ అబ్బాయిని కావచ్చు, మీ అమ్మాయిని కావచ్చు. అప్పుడు అంటే వాళ్ళకు ఒక థాట్ ఒకటి ఆలోచిస్తారు, వాళ్ళకు మైండ్లో ఒకటి థాట్ వస్తుంది, కొత్త థాట్ వస్తుంది వాళ్ళకు. ఓహో అవునా, ఇలా కూడా చేయొచ్చా అనేది ఒకటి ఆలోచన, అనేది కొత్త ఆలోచన వాళ్ళు మొదలవుతుంది. ఎందుకోసం అంటే వాళ్ళు టీనేజ్ వాళ్ళు ఏం చెప్తే అది త్వరగా క్యాచ్ చేసుకుంటారు, తొందరగా ఏ మాత్రం ఆలోచించకుండా వింటారు వాళ్ళు. వీడిని రేపు ఎగ్జాంపుల్ ఏదో చెయ్యాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళు ఏంటంటే టీనేజ్ వయసు. రేపు సినిమాకి వెళ్దామా, 100% వెళ్దాం. డాడీ తిట్టని, మమ్మీ తిట్టని వాళ్ళకి సంబంధం లేదండి. ఇది 100% మీకు చెప్తున్నా. ఈ వీడియో ప్రతి ఒక్కరు గమనించి అందరికి షేర్ చేయండి ఫస్ట్. నేను ఏదో 4 లైక్ల కోసం, 4 షేర్ల కోసం నేను ఎప్పుడు కూడా వీడియో చేయమండి. దయచేసి మిత్రులారా, ఏదైతే తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఇప్పుడు స్కూల్ మార్చిలో కూడా ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతుంది. 10th క్లాస్ వాళ్ళ రిజల్ట్ వచ్చేసరికి కూడా మీరు వాళ్ళకి చాలా ఎగ్జామ్ రాసే ముందు పిల్లాడు ఎలాగైనా యాక్టివ్ ఉంటాడు. ఎందుకోసం అంటే ఎగ్జామ్ హాల్లో మనం చూస్తూ ఉంటాం, ఎగ్జామ్కి వెళ్ళే ముందు డల్ స్టూడెంట్, క్లేవర్ స్టూడెంట్ ఎవరు కనిపించారు మనకు. ఎవరైతే ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత రిజల్ట్ వీడి డల్ వీడి క్లేవర్ అన్నట్టు కనిపిస్తుంది, కానీ మనకు అప్పటి వరకు మనకు తెలియదండి. ఇది 100% చెప్తున్నా. అందుకు మీరు రిజల్ట్ రాకముందు ఎటువంటి మీ అబ్బాయి పైన ఫోకస్ పెట్టకపోయినా పర్వాలేదు, కానీ రిజల్ట్ వచ్చే వరకు మాత్రం మీ అబ్బాయి పైన కావచ్చు, మీ అమ్మాయి పైన కావచ్చు, ఖచ్చితంగా ఫోకస్ పెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులదండి. ఇది 100% చెప్తున్నా. ఏ చిన్న మీరు మిస్టేక్ చేసినా జీవితాంతం మీరే ఏడవాలి. ఇది మరొకసారి చెప్తున్నా. రిజల్ట్ వచ్చిన తర్వాత మరుక్షణమే తెల్లారి మనం చూస్తూ ఉంటాం, అబ్బాయి సూసైడ్, అమ్మాయి సూసైడ్ చూస్తున్నారు. మిత్రులారా, ఇలాంటి బాధలు పడే కంటే బిఫోర్ ముందే మీరు ఆలోచించండి. తర్వాత బాధపడి ఏం లాభం లేదు. మరొకసారి చెప్తున్నా, ఎందుకోసం అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చే ముందు పేరెంట్స్ మీరు చేయాల్సిన కొన్ని సలహాలు చెప్తాను, దయచేసి ఆలోచించండి. ఈ ట్రిక్ ఒకవేళ మీరు పాటిస్తే మీ పిల్లలు సేపు, వాడి ఎగ్జామ్ కూడా సేఫ్. 100% చెప్తున్నా. ఎందుకోసం అంటే సహజంగా పేరెంట్స్ ఉన్నారండి, మీ ఫెయిల్యూర్ స్టోరీ వాళ్ళకి పిల్లల్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు 10th ఫెయిల్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఫెయిల్ కావచ్చు, మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏ జాబ్ చేస్తున్నా దానికంటే బిఫోర్ మీరు ఫెయిల్ అయిన ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు సక్సెస్ అవ్వలేదురా, అప్పుడు నేను బాధపడలేదు, కొద్ది రోజులు బాధపడ్డ తర్వాత కొత్త జాబ్ వచ్చేసింది, దాని గురించి చెప్పండి. లేకపోతే ఎవరైతే ఓడిపోయారో వాళ్ళ స్టోరీస్ చెప్పండి. ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు, ఈరోజు ఓల్డ్ ప్రపంచంలో ఎక్కడైనా గుర్తిస్తారా బాబు అని 10th ఫెయిల్యూర్. మన రీసెంట్గా సంజు శాంసన్ కూడా
ఆయనకు అసలు 5 మ్యాచ్లోనే అవకాశం ఇచ్చింది. ఆయన ప్రపంచం మొత్తం తెలిసిపోయింది ఆయనకు, ఆయన ఎవరు అనేది. అలా అంటే ఓటమి అనేది కామన్. ఓటమి గెలుపుకి పునాది లాంటిది. ఓటమి వల్ల అసలు మీ ఫెయిల్యూర్ కాకముందే అబ్బాయిని ఇలా చెప్తూ ప్రతిరోజు మీ వల్ల తల్లి కానీ తండ్రి కానీ మీ ఫోన్ పక్కన పెట్టేసి ఆ పిల్లాడిని పక్కన చాలామంది మేము గమనిస్తాం, పొద్దు నుంచి డ్యూటీ చేస్తారు మమ్మీ పేరెంట్స్, సాయంత్రం వచ్చేసరికి వాళ్ళ ఫోన్లో చేసుకుంటే బిజీ పడుకుంటారు. పిల్లలతో కొంచెం సమయం కూడా ఇవ్వరండి. ఇది మీరు గమనించండి. ఇంత మీరు సంపాదిస్తున్నది ఎవరి కోసం? మీ ఆస్తి కావచ్చు, మీ ఇల్లు కొనుక్కున్నారు, సరే మీ సంపాదన, మీ పొలం కొనుక్కున్నారు, మీ బిజినెస్ ఎవరి కోసం? మీ కొడుకుల పిల్లల కోసం కదా. అలాంటి పిల్లాడి కోసం మీరు ఒక 10 మినిట్స్, ఒక 20 మినిట్స్ టైం ఇవ్వకపోతే ఏం లాభం అండి చెప్పండి. వాడికి తెలియదు, వాడు ఏ జాతి కాదు, వాడు ఏమన్నా చేయగలుగుతాడు. కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ది కాదా? తల్లిదండ్రులది కాదా? ఎందుకు మీరు ఇలాంటి విషయాలు మీరు ఆలోచించరు? ఎందుకు తప్పు చేస్తున్నారు ఇలాంటివి? ఎందుకు న్యూస్ పేపర్లు కావచ్చు, టీవీ ఛానళ్ళు కావచ్చు సూసైడ్ అనే వార్త వస్తుంది? ఒక ఉపాధ్యాయుడు మాటికి చెప్తూ ఉంటాడు ఒక విద్యార్థికి, తల్లిదండ్రుల గురించి కావచ్చు, సమాజం గురించి కావచ్చు, సమయం గురించి కావచ్చు, మోటివేషన్ చేస్తూ ఉంటాడు. అప్పటి వరకు పిల్లవాడు బాగానే ఉంటాడు. ఎప్పుడైతే ఎగ్జామ్ రాసి పేరెంట్స్ దగ్గర వెళ్తారో ఉపాధ్యాయుడికి వారికి భయం ఉండదు. ఎందుకోసం అంటే రక్త సంబంధం ఏం కాదే, సార్ ఏంది క్లాస్కి పోయినప్పుడే తిడతాడు. ఈరోజు రేపు నీకు ఫలానా ఖచ్చితంగా లెసన్ చదువుకొని రావాలంటే వాడు రేపే భయపడతాడు, ఎల్లుండి భయపడాడు. ఎందుకోసం అంటే ఎల్లుండి మర్చిపోతాడు, ఇంకో లెసన్ చెప్తాడు కదా సార్, ఫోన్ లేరా రేపు డుమ్మ కొట్టేస్తే అయిపోయింది, ఎల్లుండి మర్చిపోతాడు, నెక్స్ట్ లెసన్ చెప్తాడు, అప్పుడు తర్వాత విషయం తర్వాత చూద్దాం. పిల్లలకు ప్రతిరోజు అలవాటు అయిపోతుందండి. ఆ పనులు మనం కూడా చేశాం కదా, ఆ పని చేసే కదా ఇక్కడ వరకు వచ్చాం మనం. మీరు చేయాల్సిన పని ఏంటి? నెక్స్ట్ ఫర్దర్ ఏంటి? తెలుగు స్టోరీ చెప్పాలి అబ్బాయిని, ప్రతిరోజు ఒక కొత్త స్టోరీ చెప్పాలి, వాడిని వల్ల పడుకోబెట్టాలి, వాడితో మాట్లాడాలి, క్లోజ్గా ఉండాలి, ఫ్రీగా మాట్లాడాలి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళ ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకోసం అంటే పక్కవాడు ఎవరైనా పాస్ అయిపోతే, రిజల్ట్ వచ్చిన రోజు నేను పాస్ కాలే, నా పేరెంట్స్ నన్ను ఏమంటారు, నా పేరెంట్స్ నన్ను ఎంత తిడతారు, ఫీజుల విషయాల్లో తీస్తారు, అరే నీకు ఇంత లక్షల ఫీజు కట్టి నువ్వు ఫెయిల్ అయినా కొంచెం మంది సిగ్గనిపిస్తలేదురా. మన పక్కోడు పాప రాము ఆయన ఆటో డ్రైవరు, ఫస్ట్ పాప ఆయన ఇది చేసి ఆటో డ్రైవర్ కొడుకు పాస్ అయినరా, నేను ఒక ఎంఆర్, నేను ఒక ఫలానా ఎండిఓ, నాకు ఏం పరువు పెట్టినవరా అని మాటికి మీరు అన్న మాటలు వాడి మనసుకు గాయాలవుతాయండి. అది బాధ తట్టుకోలేక ఆ రోజు కావచ్చు, నెక్స్ట్ డే రోజు ఏదో అనుకుని చేసుకోవచ్చు. దయచేసి తల్లిదండ్రులారా దీనిపై మీరు ఖచ్చితంగా మీరు ఫోకస్ పెట్టండి. ఏదైతే మీరు మీ పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. దీనిపైన ఒక 2-3 సార్లు ఆర్టికల్స్ కూడా రాశాను నేను. ఎందుకోసం అంటే రిజల్ట్ అనేది చాలా డేంజర్, కానీ వాళ్ళకి తెలియదు. మన జీవితంలో ఇలాంటి గట్టులు వస్తూ ఉంటే దాటాలి. ఒడ్డుకు చేరుకోలేదు, మళ్ళీ ట్రై చేయాలి అని చెప్పాలి మనం. ఆ మాత్రం ఈ గట్టు చేరలేదంటే జీవితం అంతటితో ఆగిపోయినట్ట. ఇంకోటి ఉంటుంది కదా, ఎగ్జామ్ అయిన తర్వాత ఇంకో ఎగ్జామ్ ఉంటుంది కదా, సప్లిమెంటరీ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాయొచ్చు, ఏమవుతుంది? ఫెయిల్ అయితే ఏమవుతుంది? మాతి ఏమవుతుంది? చాలామంది మీకు విషయం తెలుసా, ఫెయిల్ అయ్యి కలెక్టర్లు, ఐపీఎస్లో అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎవరు కూడా వితౌట్ ఫెయిల్తోనే ఎవరు కాలే, ప్రతి ఒక్కరు ఫెయిల్యూరే ఒక పొజిషన్లో ఉంటాడు. పేరెంట్స్ ప్రతి ఒక్కరు చెప్పాలి, మీ పిల్లాడికి ఫెయిల్యూర్ స్టోరీ చెప్పాలి, అప్పుడే పిల్లాడు పైకి వస్తాడు. మీరు ఇలాంటి స్టోరీ చెప్పారు పిల్లాడికి, దీని గురించి అస్సలు మీరు ఎక్స్ప్లెయిన్ చేయరు. నిజంగా మీకు అసలు ఒకటే తెలుసు ఏంటండి, కాలేజ్ పెద్దదా, ఫీజు ఎంతైనా పర్వాలేదు మేము కడతాం, మా బాబు చదవాలి. ఎట్లా చదువుతారని చెప్పండి. ఒక్కరోజు వచ్చి పేరెంట్స్ అని టీచర్తో మాట్లాడతారా? మీరు చూసాం ఏదో ఆంధ్రాలో ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన సంఘటన. ఒక పాపం రవి సార్, ల్యాబ్ అసిస్టెంట్ పాపం ఆయన సార్, ఆయనకు దారుణంగా ఒక అబ్బాయి 10th క్లాస్ అబ్బాయి కొట్టిండు. ఉపాధ్యాయుడు అంటే ఈ రోజులు వాల్యూ లేకుండా పోయింది. దానికి కారణం కూడా 100% చెప్తున్నా ప్రభుత్వ స్కూల్లో చెప్పే ఒక సారు. కానీ దీనికి అసలైన కారణం ఎవరంటే 100% చెప్తున్నా పేరెంట్స్, తల్లిదండ్రులు మాత్రమే. మీరు గురువు గురించి గొప్పతనం మీరు చెప్పాలి, తన గురించి తను ఎప్పుడు చెప్పుకోలేరు. ఇది 100% చెప్తున్నా.
తన గురించి తను ఎప్పుడు చెప్పుకోలేడు, సమాజం గురించి చెప్తాడు. గురువు అనేది బాధ్యత ఏంటి? సమాజం గురించి చెప్తాడు, తల్లిదండ్రుల గురించి చెప్తాడు, మనిషి అంటే ఏందో చెప్తాడు, సమాజం అంటే ఏందో చెప్తాడు. కానీ తన గురించి తను ఎప్పుడు చెప్పలేడు. మీకు విషయం తెలుసా? ఒక విద్యార్థి క్లాస్లో వచ్చేసరికి గుడ్ మార్నింగ్ చెప్పినా చెప్పకపోయినా తను పట్టించుకోడు. అరే కనీసం రెస్పెక్ట్ ఇవ్వండి రా అని చెప్తాడు. అంతే తప్ప ఖచ్చితంగా నన్ను రెస్పెక్ట్ ఇవ్వాలి, ఖచ్చితంగా నన్ను గుడ్ మార్నింగ్ చెప్పాలంటే తన విద్యత్ తన పరువుని తను కోల్పోయినట్టు అవుతుంది. ప్రతి ఒక్కరు దీన్ని గమనించాలి. విద్యార్థికి లెసన్ ముఖ్యం కాదు. ఇంటర్మీడియట్లో ఉన్న లెసన్ డిగ్రీలో ఉండదు, డిగ్రీలో ఉన్న లెసన్ పీజీలో ఉండదు. లెసన్లు చేంజ్ అవుతుంటాయి. సమాజంలో మార్పు కావాలి. విద్యార్థి దగ్గర క్రమశిక్షణ ఉండాలి. ఆ క్రమశిక్షణ ఎక్కడి నుంచి వస్తుందంటే ఉపాధ్యాయుల నుంచి క్రమశిక్షణ నేర్పగలుగుతారు. కానీ ఉపాధ్యాయులకు గౌరవించే వాళ్ళు కావచ్చు, సమాజంలో ఎలా ఉండాలి కావచ్చు, ఇంటి ప్రవర్తన ద్వారా వస్తుంది. 100% చెప్తున్నాయి. ప్రతి ఒక్కరు గమనించండి. మీ ప్రవర్తన బట్టే మీ పిల్లాడు తయారవుతారండి. ఇది మరొకసారి చెప్తున్నా. మీ ప్రవర్తన బట్టే, మాట్లాడే బట్టే. ఒక అబ్బాయి మొన్న రీసెంట్గా, ఏం సార్ మా అబ్బాయిని కొడతారు కాదు, ఏమి మా అబ్బాయి కొట్టామంటే ఏంటి సంగతి, ఇట్లా మాట్లాడనుకోండి. నిజం మనసులో మాట చెప్తున్నా, మీరేమనుకుంటారు. కానీ ఇట్లా అన్నారు అనుకోండి, అప్పుడు ఏమంటారు ఆయన? ఉండని అమ్మ తెలకాయని తిక్కరద్ది మాకు ఏం చెప్తావు. ఇక ఆయన మంచి కొరకు మనం కొడితే ఇక వాళ్ళ పేరెంట్స్ వచ్చి అట్లా మాట్లాడిందని ఆయన పేరు పోని గంగల పోని అని అనిపిస్తుంది. కానీ అయినా తన మనసు మాత్రం ఒప్పుకోదా ఉపాధ్యాయుడు. వాళ్ళ తండ్రి అంత తెలియలేదు కాబట్టి అట్లా అన్నాడు, ఇట్లా విని అట్లా వదిలేస్తాడు. పిల్లాడు ముంగట ఎంత చులకనగా పేరెంట్స్ మాట్లాడినా కానీ ఒక ఉపాధ్యాయుడు మాత్రం విద్యార్థికి అన్యాయం చేయండి. 100% చెప్తుంది. న్యాయం చేయడానికే తను జీవితం ఏదైతే తన తుది శ్వాస ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు విద్యార్థికి న్యాయం చేయాలనే మనం కోరుకుంటాం. పేరెంట్స్ వచ్చి తిట్టినా, పక్కోళ్ళు వచ్చి తిట్టినా, ఆయన నా పిల్లాడు నాకు వాళ్ళ పేరెంట్స్ వచ్చి తిట్టారని కోపం ఎవరు పెట్టుకోరండి. అలా పెట్టుకుంటే ఆయన ఉపాధ్యాయుడు కాదు, అనర్హుడు ఉపాధ్యాయుడు. ప్రతి ఒక్కరికి గమనించండి. మరొకసారి చెప్తున్నా, మీ పిల్లల్ని మోటివేషన్ చేయండి. మీ పిల్లల్ని 4 మాటలు మాట్లాడండి. ప్రతిరోజు ఫ్రీగా ఉండండి. రిజల్ట్ వచ్చే వరకు, రిజల్ట్ వచ్చి ఒక 2-3 డేస్ అయిపోయినా అనుకోండి, అప్పుడు ఏం కాదు, వాడికి అలవాటు అయిపోద్ది. ఫెయిల్ అయినా ఒకటి అన్నా వేరే అన్నాను విని చెవులు ఇది అయిపోతే ఏం కాదు. ఇప్పుడు రిజల్ట్ వచ్చింది అనుకోండి, ఈ 24 hours చాలా డేంజర్ జోన్లో ఉంటాడు అబ్బాయి. ఎవరు ఏమంటారు, మా మామయ్య ఫోన్ చేస్తాడు, మళ్ళీ మా బాబాయ్ ఫోన్ చేస్తాడు, మా పిన్ని ఫోన్ చేస్తుంది, మా అత్తమ్మ ఫోన్ చేస్తుంది, ఎవరు ఏం చెప్పాలా, మా డాడీ అమ్మో, డాడీ భయము, మమ్మీ అమ్మో, అది ఇట్లా తిరుగుతూ ఉంటాయి. రక్తాలు లెక్క ఇట్లా మొత్తం తిరిగి తిరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఏం చేయాలి, అంతే, వేరే దాటలేదు కదా. అందుకే చెప్తున్నా, దయచేసి తల్లిదండ్రులారా, మీ అబ్బాయిని మీరే కాపాడుకోండి. మీ అబ్బాయిని మోటివేషన్ చేయండి. ఏదైతే లవ్ ఫెయిల్యూర్స్ కావచ్చు, స్టోరీస్ ఏదైనా కావచ్చు, ఫెయిల్యూర్ స్టోరీస్ చెప్పండి. పర్వాలేదు, లవ్ స్టోరీ అయినా పర్వాలేదు, కానీ ఫెయిల్యూర్ స్టోరీ ఇది కాకపోతే ఇంకో అమ్మాయి దొరుకుతుంది. అలాగే ఇది ఎగ్జామ్ రా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్, ఇది ఫెయిల్ అయినా అనుకో ఇంకో ఎగ్జామ్ రాయొచ్చు, దాంట్లో ఏముంది. అలా చెప్పడం వల్ల డాడీ నాకు సపోర్ట్ చేస్తాడు, నేను ఫెయిల్ అయినా మా డాడీ నాకు ఏమనడు, ఆ నమ్మకం మీరు కల్పిస్తే తల్లిదండ్రులు మీ కొడుకులకు కావచ్చు, మీ కూతుళ్ళకు కావచ్చు, ఆ నమ్మకం మీరు ఒక్కటి కల్పించారనుకోండి, మీ అబ్బాయి సేఫ్. ఇది 100% చెప్తున్నా. దయచేసి మరొకసారి చెప్తున్నా, ఏదో 4 లైకుల కోసం, 4 షేర్ల కోసం నేను వీడియో చేయమండి. పిల్లలకు ఏదో న్యాయం కావాలి, తల్లిదండ్రులు దయచేసి వినాలి. మీరైతే కనీసం అడగరు, కానీ నలుగురికి తెలియాలని మేము వీడియో చేస్తాం. దయచేసి మరొకసారి చెప్తున్నా, మీ పిల్లల్ని కనెక్ట్ అవ్వండి, క్లోజ్ ఉండండి, ఫ్రెండ్స్ లాగా ఉండండి. మీ ఫోన్లు పక్కన పెట్టండి, మీ పిల్లలతో చందమామ కథలు మాట్లాడండి. ఏది చేసినా ఏం రా, ఎట్లా రాసినావు, అది ఊరికి అది వదిలేయండి. అవునరా, మీ రిజల్ట్ ఎప్పుడు వస్తాయరా డాడీ, ఎల్లుండి రిజల్ట్ వస్తాయిలేరా, అయితే పాస్ అయితే రాయి, లేకపోతే ఏముందిరా మస్తున్నాయి, ఇట్లా ముందే ఫెయిల్, పాస్ కాక ముందే, ఫెయిల్ కాక ముందే మనం చెప్పాలి. ఏమవుతుందిరా, ఫెయిల్ అయితే ఏముంది, చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మంచి బిజినెస్ పెడదాం, ఒక ఉన్నత స్థానంలో పెడదాం, నీ కిందనే 100 మంది ఎంప్లాయీస్ ఉంటారు, నువ్వే బాస్ అవుతావు అని ఇట్లాంటి 4 మాటలు మీరు మాట్లాడారనుకోండి, పట్టుకోండి, ఒక ధైర్యం వస్తుంది. నా వెనుక నా తండ్రి ఉన్నాడు, నా వెనుక నా తల్లి ఉంది, నా వెనుక నా మామయ్య ఉన్నాడు అని ఒక ధైర్యం వస్తుంది. ఆ ధైర్యాన్ని మీరు నింపండి.
ఒక పేరెంట్స్ ఫీజు కట్టినప్పుడు ఎగ్జామ్ టైంలో వాడికి ప్రెషర్ చేయొచ్చు, తప్పలేదు. అరే నువ్వు చదువుకోరా, ఇది ఎగ్జామ్ పెట్టడం ప్రెషర్ చేయొచ్చు, తప్పలేదు. అప్పుడు ఎటువంటి వాడు ఏం చేసుకోడు. ఎందుకోసం అంటే ఆ డాడీ వస్తే బుక్ తీసి తెరుస్తాడు, చదువుకుంటాడు, మళ్ళీ డాడీ అయితే వాడు పడితే వాడు చేసుకుంటాడు, వాడు పిల్లడు కాబట్టి. కానీ రిజల్ట్ వచ్చిన రోజు మాత్రం వాడు ఏమైనా చేసుకుంటాడు. ఇది ముందే చెప్తున్నా, దయచేసి మీరు ఏం చేస్తారు, మీరు ఎట్లా చేస్తారు, మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి. ఈ చెప్పే ట్రిక్ విధానం ఏంది, పేరెంట్ తల్లిదండ్రులు ఫస్ట్ పిల్లలతో క్లోజ్గా ఉండాలి. రెండవది పిల్లలతో మీరు ఫెయిల్యూర్ స్టోరీ చెప్పాలి. మూడవది ప్రతి ఒక్కటి మీ ఫెయిల్యూర్ స్టోరీ కూడా చెప్పండి. నాలుగవది ఏది ఏమైనా ప్రతి ఫోన్ని పక్కన పెట్టేసండి, మీ పిల్లలతో మాట్లాడండి. ఐదవది ఏదైతే ప్రతిరోజు ఈవినింగ్ సాయంత్రం వచ్చేసరికి మీ పిల్లాడి ముఖంలో చూడండి కళ ఎట్లా, ఎందుకంటే ఫెయిల్ అయ్యేది ఉంటే ఎగ్జామ్ మన రిజల్ట్ వస్తుందంటే ఏదో డల్ ముఖం కనిపిస్తుంది, వాడికి తెలుసు కదా ఈ ఎగ్జామ్ నేను సరిగా రాయాలి, ఫెయిల్ అయితే వాడికి తెలిసిపోతుంది. పిల్లాడికి వాడే రాశాడు కాబట్టి వాడికి తెలిసిపోతుంది. అప్పుడు మీరు మాట్లాడండి, వాడితో మాట్లాడండి, మాటికి చెప్పండి ఫెయిల్యూర్, అరే ఏముందిరా ఫెయిల్ అయితే ఏముంది, ఇది లేకపోతే ఇంకో చేయొచ్చు, వచ్చేది నీకు దారులు ఉన్నాయినా, ఏం టెన్షన్ పడకు నేనున్నా, భుజం మీద చెయ్యండి. వాడికి ధైర్యాన్ని నింపండి. వాడి ధైర్యం ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ నుంచి వాడి ధైర్యం వాడికి వచ్చిందో వాడు భయపడాడు. ఇక కుజ్బినే అవుతా సార్, ఏం కాదు సార్, మా డాడీ ఉన్నాడు బిజినెస్ పెడతా అని చెప్పిండు. ఫెయిల్ అయినా కదా, అవును సార్ ఆయన కాలేజీలో వస్తాడు, అవును సార్ ఆయన మా డాడీ చెప్పిండు బిజినెస్ పెట్టిస్తా అని చెప్పిండు, నేను నెక్స్ట్ చదవా సార్ బిజినెస్ పెట్టుకుంటా అని చెప్తాను. అలా ఆ ధైర్యాన్ని మీరు నింపారనుకోండి, అప్పుడు పిల్లాడు ఏమైనా చేయగలుగుతాడు. అంటే హ్యాపీగా తిరగలుగుతాడు సమాజంలో, హ్యాపీగా మీ ఆస్తి మీకు ఉంటుంది. పేరెంట్స్ తల్లిదండ్రులకు మరొకసారి చెప్తున్నా, దీనిపై ఖచ్చితంగా మీరు ఆలోచించి తదుపరి కార్యక్రమం మీరు ఎలా చేస్తారో కూడా, ఇంకేమైనా సలహా ఇవ్వాలనుకుంటే ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలపండి. 100% దానిపై కూడా ఒక వీడియో తీయడానికి నేను ఖచ్చితంగా రెడీగా ఉన్నాను. ఓకే, చూస్తూనే ఉండండి. మరొకసారి ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ రాసిన వాళ్ళ పిల్లలందరికీ కూడా రిజల్ట్ వచ్చే ముందు దయచేసి మీరు అలాంటి తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు మిత్రులారా. ఏదైతే పిల్లలు మీకు లైఫ్ ఇది ఒకటే కాదు, చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. చిన్నప్పటి నుంచే మనం ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఎగ్జామ్స్ రాసుకుంటూ వచ్చాము. ఏదో 10th క్లాస్లో ఫెయిల్ అయిపోయినా మాత్రం మన చదువు ఆగలేదు. అదే ఇంటర్మీడియట్, అది కామన్ ఎగ్జామ్. అది ఫెయిల్ అయినా ఇంకా మళ్ళీ ఎగ్జామ్ రాయొచ్చు. ఎగ్జామ్స్ ఉంటాయి మీకు. ఇప్పుడు మేమే ఎగ్జామ్ చెప్తున్నాం. ఒక ఫ్యాకల్టీ కూడా ప్రైవేట్ టీచర్ల ఫ్యాకల్టీ కావచ్చు, గవర్నమెంట్ వాళ్ళు జాబులు రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు, ప్రైవేట్లో చెప్తూ ఉంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళు ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయితేనే కదా మీకు చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఒకవేళ గవర్నమెంట్ జాబ్ వస్తే వాళ్ళు ఎందుకు చెప్తారు మీకు చెప్పండి, వాళ్ళు కూడా ఫెయిల్ అయినలే. ఇది మీరు గమనించాలి. ఈ ట్రిక్ విద్యార్థులు గమనించాలి. ప్రతి ఒక్కరు ఫెయిల్ అయితేనే కదా నాన్న, వాళ్ళకు ఒకవేళ జాబ్ వస్తే మీ ప్రైవేట్ కాలేజీలో వాళ్ళు ఎందుకు చెప్తారు, ప్రతి ఒక్కరు గమనించండి. మీరు ఫెయిల్యూర్ కాందే. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉండండి, 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే నిలబడతాడు, ఫెయిల్ అవుతాడు, ఓడిపోతాడు. ఫెయిల్ అవడం అంటే ఓడిపోవడం. ఒకసారి గెలుస్తాడు, 3వసారి 4వసారి గెలుస్తాడు. అది ఆ మీలో సత్తా ఉండాలి. దయచేసి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. మంచి భవిష్యత్తు ఉండి మీకోసం మీ తల్లిదండ్రులు పెట్టిన కష్టాన్ని వృధా చేసుకోకండి. ఫెయిల్ అయినా కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే ముందు మస్తు మీకు మంచి లైఫ్ ఉంది. మీకు ఏదైతే ఇది కాకపోతే వేరే దారి, మీ మనసులో ఉన్న మాట మీ మమ్మీ పేరెంట్స్ని చెప్పండి. డాడీ నాకు క్రికెట్ అంటే ఇష్టం, నేను సంజు శాంసన్ దగ్గర ఆడాలనుకుంటున్నాను, నేను సపోర్ట్ చేయమంటే ఖచ్చితంగా హెల్ప్ పేరెంట్స్ చేస్తారు. మీ బాధలు కూడా షేర్ చేయండి పేరెంట్స్తో. పిల్లలకు చెప్తున్నాను ప్రత్యేకించి, డాడీ నేను ఎక్కువ మ్యాథ్స్ రాదు, నాకు ఎంపీసీ తీసుకున్నారు అందుకే ఫెయిల్ అయిన డాడీ చెప్పండి, పర్వాలేదు, మాట్లాడండి పేరెంట్స్తో. మీ బాధ ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళు తిట్టే బదులు కంటే మనమే చెప్పేస్తే బెస్ట్ కదా. వాళ్ళకు కూడా అర్థమైపోతుంది, ఓ మా అబ్బాయి ఇలాగా, మేమే ఎంపీసీ చేస్తే ఈయన అవుతాం, అది ఏమంటారు ఇంజనీరింగ్ అవుతాం, అదే అవుతాం, ఇంజనీరింగ్ డిపార్ట్లో పోతారని మేము తోసేసిన పిల్లడు ఆగమైందని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. లైఫ్లో ఇది ఒక్కటే ఫెయిల్ కాదు, ఫెయిల్ చాలా మంది అవుతూ ఉంటారు. ఫెయిల్ అయితేనే సక్సెస్కి వస్తారు. ఎవరైనా సక్సెస్ ఒక విజయం సాధించిందంటే దాని వెనుక 100 ఫెయిల్లు ఉంటాయి. అది ఎవరు చెప్పుకోరు. విజయం సాధించిన తర్వాత చెప్పుకుంటారు, కానీ ఫెయిల్ అయిన తర్వాత ముందు విజయం సాధించక ముందు ఎవరు చెప్పారు. ఇది 100% చెప్తున్నా. మరి ఇలాంటి వీడియోస్ మరికొన్ని చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలంగాణ 56 న్యూస్. చూస్తూనే ఉండండి. నేను మీ జడ లక్ష్మి. జై హింద్, జై తెలంగాణ.